నిద్ర లేవటం నుంచి మొదలు పెడితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనం చెప్పుకునే వాళ్ళు, భారతదేశ జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ళు. గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, సర్దార్ పటేల్ ఉన్నాడు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఇట్లా చాలామందిని చెప్పుకుంటూ పోవచ్చు. వీళ్ళందరూ కూడా పై కులాల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ డబ్బున్న కులాల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ సమాజంతో గౌరవించబడిన వాళ్ళు, వీళ్ళందరూ స్కూలుకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్నవాళ్ళు. కానీ భారతదేశంలో డబ్బు లేక పేదరికంతో స్కూలుకు వెళ్ళి చదువుకునే అవకాశం లేక సమాజంలో గౌరవం లేని ఒక కులంలో పుట్టినవాడు డాక్టర్ అంబేద్కర్. 134 సంవత్సరాల కిందట ఈ దేశంలో పుట్టాడు. 14 మంది పిల్లలు, 14 మంది కుటుంబం ఒకే ఇంట్లో ఉంటే, ఒక చిన్న ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. ఒక చిన్న రూము, 10x10 ఉండే బెడ్రూములు మామూలుగా ఉంటాయి కదా, 10x10, 15x10, 15 ఇట్లా పెద్ద పెద్ద బెడ్రూములు వచ్చాయి ఇప్పుడు కాకుండా. ఆనాడు కాలంలో 10x10 ఉండే ఒక చిన్న రూములో 14 మంది ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఇంట్లో చదువుకోవటం ఎంత కష్టమో ఊహించుకోండి. గాంధీకి అంత కష్టం లేదు. నెహ్రూ అయితే పుట్టుకతోనే ఆయన సిల్వరో బంగారమో దాంతో పుట్టినవాడు, చాలామంది. కానీ అంబేద్కరు చదువుకోవడానికి లేచి కూర్చొని చదువుకోవడానికి, పడుకోవడానికి అవకాశం లేదు. ఒకరు పడుకుంటే ఒకరు లేచి కూర్చోవాలి. తండ్రి పడుకుంటే అంబేద్కర్ లేచి చదువుకోవాలి, మళ్ళీ అంబేద్కర్ పడుకుంటే తండ్రి కూర్చోవాలి. అంటే అక్కడ 13 మందికి మాత్రమే పడుకునే జాగా ఉన్న ఇంట్లో ఎంత క్రమశిక్షణతో అంబేద్కర్ చదువుకున్నాడో మీరు ఆలోచించండి. అట్లా చదువుకున్న అంబేద్కర్ అక్కడి నుంచి బడికి వెళితే బడిలోకి రానివ్వలేదు కదా, అందరినీ బడిలోకి రానిచ్చారు. కానీ అంబేద్కర్ మాత్రం బయట కూర్చోబెట్టి చదివించారు. బయట కూర్చోబెట్టి లోపల పాఠం చెప్పే టీచరు పాఠం చెప్పే చదువును మనం గ్రహించాలంటే ఎంత క్రమశిక్షణ ఉంటే అది సాధ్యమవుతుందో ఆలోచించండి. లోపల కూర్చుంటేనే, బెంచ్ మీద కూర్చుంటేనే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇవాళ మా అమ్మ ఏం చేసిందో, మా నాయన ఏం చేసిందో, ఇంట్లో ఏం వండిందో, పోయి ఏం తినాలి, తర్వాత బయటకు వెళ్ళి ఏం ఆడుకోవాలి. ఇప్పుడైతే సెల్ ఫోన్ చూడాలి, టీవీ చూడాలి, టీవీలో ఏం సినిమా వచ్చింది, నెట్ఫ్లిక్స్లో ఇవాళ ఏం రిలీజ్ అయ్యింది, ఇవన్నీ ఆలోచనలు. మన మెదడు ఒకవైపు టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, మరోవైపు మన మెదడు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది. ముందు బెంచ్లో కూర్చున్న అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయికి లైటింగ్ కొట్టాలన్నా, బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలన్నా, లవ్ లెటర్ రాయాలన్నా, ఇట్లాంటి రకరకాల ఆలోచనలు క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి కలుగుతూ ఉంటాయి పాఠం వినకుండా. కానీ క్లాసు రూము బయట కూర్చున్న అంబేద్కర్ ఏకాగ్రతతో తన శరీరాన్ని, పంచేంద్రియాలను మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు. తన ఆలోచనలు కంట్రోల్ చేసుకొని, నా ఆలోచన దేని మీద పెట్టాడు అంబేద్కర్,